పెన్షన్ 6,000 రూపాయలు, కనీస పెన్షన్ 6,000 రూపాయలు, కనీస పెన్షన్ 6,000 రూపాయలు, గట్టిగా కనీస పెన్షన్ 6,000 రూపాయలు, పెన్షన్ 6,000 రూపాయలు. బీడీ ప్యాకర్స్ మీద విధించిన ట్యాక్స్ ను రద్దు చేయాలి. బీడీ ప్యాకర్స్ మీద విధించిన ట్యాక్స్ ను, తెలంగాణ ప్రభుత్వం విధించిన ట్యాక్స్ ను, తెలంగాణ ప్రభుత్వం బీడీ పరిశ్రమ మీద విధించిన ట్యాక్స్ ను రద్దు చేయాలి. మిత్రులారా, పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు తమ రెక్కల ముక్కలు చేసుకొని కుటుంబాలు గడవడానికి బీడీ పరిశ్రమ బీడీలు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి బీడీ పరిశ్రమ మీద పీస్ వర్కర్స్ అంటే బీడీ వర్కర్స్ పీస్ రేటు ప్యాకర్స్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. బీడీ ప్యాకర్స్ కేవలము బడుగు బలహీన పేద వర్గానికి చెందినటువంటి బీడీ ప్యాకర్స్. ఇలాంటి బీడీ ప్యాకర్స్కు బీడీ పరిశ్రమ సరిగా నడచలేదని చెప్పేసి ఆదుకోనుకోవడానికి కోసం బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వము 2,016 రూపాయల జీవన వృత్తి చెల్లిస్తుంది. కానీ నువ్వు 2,016 రూపాయల జీవన వృత్తి ఒక ప్రక్కన చెల్లిస్తూ ఇంకో ప్రక్కన మా బీడీ ప్యాకర్స్ మీద ట్యాక్స్ వేయడం చాలా అన్యాయమైంది. ఈ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి. అలాగే బీడీ ప్యాకర్స్ అంటే వీళ్ళు పురుషులైనందుకే కేవలం స్త్రీలకు కూడా 2014 ఫిబ్రవరి 28 వరకు ఎవరికైతే పిఎఫ్ ఉన్నదో వాళ్ళందరికీ 2,016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి పథకం కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా అన్యాయం చేస్తున్నది. వారికి కూడా బీడీ పరిశ్రమలో పురుషులైనందుకే వీళ్లకు పిఎఫ్ నంబర్ కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి జీవన వృత్తి అన్నారు. కానీ ఇప్పుడు కేవలం పురుషులైనందుకు వీళ్ళు బీడీ ప్యాకర్స్కు స్టేట్ గవర్నమెంట్ జీవన వృత్తి ఇవ్వడం లేదు. ఆ జీవన వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు కార్మికులందరూ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.